బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి రాయల్ నగర్ లో దారుణం జరిగింది. జయలక్ష్మి అనే మహిళను దారుణంగా చంపేశాడు దుండగుడు. తనతో పాటుగా తన చిన్న మనవరాల్ని కూడా దాడి చేశాడు. ఇక ఆ తర్వాత బైక్ పై పరారయ్యాడు దుండగుడు. ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకున్నాడంటున్నారు స్థానికులు. కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ మిస్టరీని ఛేదిస్తామంటూ కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసు. రాయల్ నగర్ ఘటనపై బాధాకరం అంటున్నారు ఆయన. నిందితుడు విచక్షణ రహితంగా దాడి చేసినట్టుగా ఘటనను చూస్తే అర్థమవుతుందంటున్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు ఎమ్మెల్యే. సో మొత్తం మీద తిరుపతిలో ఒక్కసారిగా కలకలం రేపిందని చెప్పొచ్చు. రాయల్ నగర్లో జయలక్ష్మి అనే మహిళలతో పాటుగా తన చిన్న మనవరాల్ని కూడా దాడి చేసి విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశాడు దుండగుడు. వెంటనే బైక్ పై పరారయ్యాడు. సో ఇక స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారంగా ఆయన ఆ దుండగుడు తన మొహం కలబడకుండా కవర్ చేసుకున్నారంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కేసు నమోదు చేసుకున్నారు. అక్కడికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ కూడా చేరుకున్నారు. ఆ దృశ్యాలను కూడా చూశారు. ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా వెంటనే ఆ వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేయాలంటగా చెప్తున్నారు. అయితే పోలీసులు ఇవి ఆస్తి తగాదాలకు సంబంధించిన అంశాలంటూ కూడా అనుమానిస్తున్నారు. సో మొత్తం మీద ప్రస్తుతం ఈ ఘటన తిరుపతి వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది. అయితే ఒకసారి ఈ ఘటన పరిశీలించిన తర్వాత ఆ జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. రావు 50 years, ఆయన శానిటరీ వేర్ బిజినెస్ చేస్తాడు. ఈ ఇంటి ఓనరు, వాళ్ళ మదరు, భార్య, ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. సో భార్య అండ్ పెద్దమ్మాయి బయటకు వెళ్ళింది. చిన్నమ్మాయి తర్వాత మదరు పైన ఉన్నారు. సెకండ్ ఫ్లోర్లో మదరు, ఫస్ట్ ఫ్లోర్లో పాప ఉంది, చిన్న పాప. ఒక సస్పెక్టెడ్ పర్సన్ పైకి వెళ్ళి వాళ్ళ అమ్మని స్మదర్ చేసి చంపడం జరిగింది. అదే ముసలామె 70 years లేడీని చంపడం జరిగింది. అట్ ద సేమ్ టైం చిన్న పాపకి ఇంజరీ చేయడం జరిగింది. సో నెక్స్ట్ అమ్మాయి మదరు తర్వాత వాళ్ళ సిస్టర్ ఇద్దరు వచ్చినప్పుడే వాడి కిందికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది కొన్ని క్లూస్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు. డెఫినెట్లీ విల్ కంక్లూడ్ ద కేసు. జస్ట్ చిన్నబాబు కూడా దాడి జరిగింది. కారణం ఇంకా ఇట్ ఈస్ ఇన్వెస్టిగేషన్. జస్ట్ డెఫినెట్లీ విల్ కంక్లూడ్ ద కేసు. ఈ దారిలోనే వీ హ్యావ్ సమ్ క్లూస్. ఏం లేవు, అలాంటివి ఏం లేవు. ఎటువంటి పెద్దమ్మ యొక్క మెడలో ఉన్న గొలుసులు కానీ ఏవి తీసుకెళ్ళలేదు. ఇట్ ఈస్ నాట్ ప్రాపర్టీ రిలేటెడ్ కేస్. డెఫినెట్గా విల్ ఎలిసిట్ ద ట్రూత్. ఏమండి? లేదండి, ఇంకా లేదు. మాట్లాడు, చూస్తాం, వెరిఫై చేస్తాం. వాళ్ళని పూర్తిగా విచారించినాక తగిన ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కంక్లూడ్ చేస్తాం జరుగుతుంది. ఓకే. ఒకడే అన్న, ఒకడే వెళ్ళాడు. బండిలో వాళ్ళ బండి తీసుకెళ్ళి వాడే ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. అది వాళ్ళు 5 members ఉంటారన్న. 2 అమ్మాయిలు, వాళ్ళ పెద్ద అమ్మాయి ఒకడు, వైఫ్ అండ్ హస్బెండ్. టైం ఎంత కరెక్ట్గా 6:10, 6:20 ఏంటన్నా, 6:30 లోపలే కరెక్ట్గా వాళ్ళ బైకే తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ బైకే తీసుకెళ్ళాడు. ఎట్లుంది అతను? అంటే మొత్తం కవర్ చేసుకున్నాను. వాడు మనిషి గుర్తుపట్టకుండా ఉందన్నమాట. అది విషయం. ఎంత ఏజ్ ఉంటుందన్నా? అంటే 30-35 ఉంటుందంట. అప్పుడు వాళ్ళు వెళ్ళినాక మాకు అరుపులు, వీళ్ళు పైకి వెళ్ళారు బీగం తీసుకొని. అంటే అప్పటికే ఇన్సిడెంట్ జరిగినట్టుంది. దాన్ని చూసి వీళ్ళు భయపడే ఓ నడిచే కొద్దికి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళే కొద్దికి అప్పటికే వాళ్ళు బీగాలు తీసుకుని వాడు దిగుతున్నాడు ఫాస్ట్గా. అప్పుడు కూడా వాళ్ళు దొంగ అనలేదు, కానీ కీస్ అంటున్నారే కానీ దొంగ అనలే వాళ్ళు. కింద గేట్ లాక్ వేస్తున్నారు. ఎవరు సార్? అదే 30-35లో ఉండండి సార్. యంగేజే, పెద్ద ఏజ్ కాదు. వాళ్ళ బండే సార్. అసలు వచ్చింది ఎట్లా వచ్చాడు? వచ్చింది మనం చూడలే కదా సార్, వెళ్ళింది మాత్రం చూసాం అంతే కదా. వీళ్ళు మామూలుగా రెగ్యులర్ లాక్ వేసుకుని పైకి వెళ్ళారు. ఇక తిరుపతిలో జరిగిన ఈ ఘటనపై ఆరణి శ్రీనివాస్ కూడా పరిశీలించారు. అక్కడ పరిశీలించిన తర్వాత ఇక్కడ చాలా క్లియర్గా విచక్షణ రహితంగా దాడి జరిగింది, చాలా అనుమానాస్పదంగా ఉన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. వెంటనే పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేశారు, విచారణ చేపట్టినట్టుగా. ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ తిరుపతి నడిబొడ్డులో ఇటువంటి ఘటన ఈ టైంలో దారుణ హత్య చేయడం
దీని వెనకల ఏదుందో మిగతా బాధ్యులు దాన్ని చూసి శిక్షిస్తారు. ఎందుకు జరిగిందో ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదేమైనా ఒకరు చనిపోవడం, ఇంకొకరు సీరియస్గా ఉండడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం చాలా బాధాకర. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెద్దప్ప గారు, మన పోలకల మల్లి గారు, ఇక జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి గారు అందరూ కూడా ఈ వచ్చి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. ఖచ్చితంగా కూడా దోషుల్ని ఎవరైతే ఈ తప్పు చేశాడో, ఎందుకు చేశాడో అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఉంది. ఖచ్చితంగా కూడా దోషుల్ని ప్రభుత్వం పట్టుకుంటుంది. పోలీసు అధికారులు ఇప్పటికే దీనిపైన ఎస్పీ గారు కూడా రావడం, దీనిపైన స్పందించడం, వెంటనే ఎస్పీ గారు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా పోలీసు ఎంత తొందరగా హత్య చేశారో వాళ్ళని పట్టుకునే బాధ్యత తీసుకోవాలని కూడా నేను కూడా పోలీసు అధికారులు కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తారనేసి కూడా నమ్మకం ఉందనేసి కూడా తెలియజేస్తున్నాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి రాయల్ నగర్ లో దారుణం జరిగింది. జయలక్ష్మి అనే మహిళను దారుణంగా చంపేశాడు దుండగుడు. తనతో పాటుగా తన చిన్న మనవరాల్ని కూడా దాడి చేశాడు. ఇక ఆ తర్వాత బైక్ పై పరారయ్యాడు దుండగుడు. ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకున్నాడంటున్నారు స్థానికులు. కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ మిస్టరీని ఛేదిస్తామంటూ కూడా పోలీసులు వెల్లడిస్తున్నారు. ఇక ఘటనా స్థలాన్ని పరిశీలించారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసు. రాయల్ నగర్ ఘటనపై బాధాకరం అంటున్నారు ఆయన. నిందితుడు విచక్షణ రహితంగా దాడి చేసినట్టుగా ఘటనను చూస్తే అర్థమవుతుంది అంటున్నారు. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు ఎమ్మెల్యే. సో మొత్తం మీద తిరుపతిలో ఒక్కసారిగా కలకలం రేపిందని చెప్పొచ్చు. రాయల్ నగర్లో జయలక్ష్మి అనే మహిళలతో పాటుగా తన చిన్న మనవరాల్ని కూడా దాడి చేసి విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశాడు దుండగుడు. వెంటనే బైక్ పై పరారయ్యాడు. సో ఇక స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారంగా ఆయన ఆ దుండగుడు తన మొహం కలబడకుండా కవర్ చేసుకున్నారంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద కేసు నమోదు చేసుకున్నారు. అక్కడికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ కూడా చేరుకున్నారు. ఆ దృశ్యాలను కూడా చూశారు. ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా వెంటనే ఆ వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేయాలన్నట్టుగా చెప్తున్నారు. అయితే పోలీసులు ఇవి ఆస్తి తగాదాలకు సంబంధించిన అంశాలంటూ కూడా అనుమానిస్తున్నారు. సో మొత్తం మీద ప్రస్తుతం ఈ ఘటన తిరుపతి వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది. అయితే ఒకసారి ఈ ఘటన పరిశీలించిన తర్వాత ఆ జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. రావు 50 years, ఆయన శానిటరీవేర్ బిజినెస్ చేస్తాడు. ఈ ఇంటి ఓనరు, వాళ్ళ మదరు, భార్య, ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. సో భార్య అండ్ పెద్దమ్మాయి బయటికి వెళ్ళింది. చిన్నమ్మాయి తర్వాత మదరు పైన ఉన్నారు. సెకండ్ ఫ్లోర్లో మదరు, ఫస్ట్ ఫ్లోర్లో పాప ఉంది, చిన్న పాప. ఒక సస్పెక్టెడ్ పర్సన్ పైకి వెళ్ళి వాళ్ళ అమ్మని స్మదర్ చేసి చంపడం జరిగింది. అదే ముసలామె 70 years లేడీని చంపడం జరిగింది. అట్ ద సేమ్ టైం చిన్న పాపకి ఇంజరీ చేయడం జరిగింది. సో మా నెక్స్ట్ అమ్మాయి మదరు తర్వాత వాళ్ళ సిస్టర్ ఇద్దరు వచ్చినప్పుడే వాడి కిందికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది కొన్ని క్లూస్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు. డెఫినెట్లీ విల్ కంక్లూడ్ ద కేసు. జస్ట్ చిన్నబాబు కూడా దాడి జరిగింది. కారణం ఇంకా ఇట్ ఈస్ ఇన్వెస్టిగేషన్. జస్ట్ డెఫినెట్లీ విల్ కంక్లూడ్ ద కేసు. ఈ దారిలోనే ఏం లేవు, అలాంటివి ఏం లేవు. ఎటువంటి పెద్ద అమ్మాయి యొక్క మెడలో ఉన్న గొలుసులు కానీ ఏవి తీసుకెళ్ళలేదు. ఇట్ ఈస్ నాట్ ప్రాపర్టీ రిలేటెడ్ కేస్. డెఫినెట్గా విల్ ఎలిసిట్ ద ట్రూత్. ఇవ్వండి. లేదండి, ఇంకా లేదు, మాట్లాడు, చూస్తాం, వెరిఫై చేస్తాం. వాళ్ళని పూర్తిగా విచారించినాక తగిన ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కంక్లూడ్ చేస్తాం జరుగుతుంది. ఓకే. ఒకడే అన్న, ఒకడే వెళ్ళాడు. బండిలో వాళ్ళ బండి తీసుకెళ్ళి వాడే ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. అది వాళ్ళు 5 members ఉంటారన్న. 2 అమ్మాయిలు, వాళ్ళ పెద్ద అమ్మాయి ఒకడు, వైఫ్ అండ్ హస్బెండ్.
టైం ఎంత అప్పుడు? కరెక్ట్గా 6:10, 6:20 ఉంటుందన్న. 6:30 లోపలే కరెక్ట్గా అంటే వాళ్ళ బైకే తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళ బైకే తీసుకెళ్ళి. అతను ఎట్లుంది అతను? అంటే మొత్తం కవర్ చేసుకున్నాను వాడు. మనిషి గుర్తుపట్టకుండా ఉందన్నమాట. అది విషయం. ఎంత ఏజ్ ఉంటుందన్న? అంటే 30-35 ఉంటుందంట. అప్పుడు వాళ్ళు వెళ్ళినాక మాకు అరుపులు వీళ్ళు పైకి వెళ్ళారు బీగం తీసుకొని. అంటే అప్పటికే ఇన్సిడెంట్ జరిగినట్టుంది. దాన్ని చూసి వీళ్ళు భయపడే ఓ నడిచే కొద్దికి నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళే కొద్దికి అప్పటికే వాళ్ళు బీగాలు తీసుకుని వాడు దిగుతున్నాడు ఫాస్ట్గా. అప్పుడు కూడా వాళ్ళు దొంగ అనలేదు కానీ కీస్ అంటున్నారే కానీ దొంగ అనలే వాళ్ళు. కింద గేట్ లాక్ వేసి ఉన్నారు. ఎవరు సార్? అదే 30-35లో ఉన్నాడు సార్. యంగ్ ఏజే, పెద్ద ఏజ్ కాదు. వాళ్ళ బండే సార్. అసలు వచ్చింది ఎట్లా వచ్చాడు? వచ్చింది మనం చూడలే కదా సార్, వెళ్ళింది మాత్రం చూసాం అంతే కదా. వీళ్ళు మామూలుగా రెగ్యులర్ లాక్ వేసుకుని పైకి వెళ్ళారు. ఇక తిరుపతిలో జరిగిన ఈ ఘటనపై ఆర్ఎన్ఈ శ్రీనివాస్ కూడా పరిశీలించారు. అక్కడ పరిశీలించిన తర్వాత ఇక్కడ చాలా క్లియర్గా విచక్షణ రహితంగా దాడి జరిగింది, చాలా అనుమానాస్పదంగా ఉన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. వెంటనే పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేశారు, విచారణ చేపట్టినట్టుగా. ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ తిరుపతి నడిబొడ్డులో ఇటువంటి ఘటన ఈ టైంలో దారుణ హత్య చేయడం, దీని వెనకల ఏదుందో బాధ్యులు దాన్ని చూసి శిక్షిస్తారు. ఎందుకు జరిగిందో ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదేమైనా ఒకరు చనిపోవడం, ఇంకొకరు సీరియస్గా ఉండడం, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం చాలా బాధాకర. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెద్దప్ప గారు, మన పోలకల మల్లి గారు, ఇక జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి గారు అందరూ కూడా ఈ వచ్చి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. ఖచ్చితంగా కూడా దోషుల్ని ఎవరైతే ఈ తప్పు చేశాడో, ఎందుకు చేశాడో అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఉంది. ఖచ్చితంగా కూడా దోషుల్ని ప్రభుత్వం పట్టుకుంటుంది. పోలీస్ అధికారులు ఇప్పటికే దీనిపైన ఎస్పీ గారు కూడా రావడం, దీనిపైన స్పందించడం, వెంటనే ఎస్పీ గారు కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా పోలీసు ఎంత తొందరగా హత్య చేశారో వాళ్ళని పట్టుకునే బాధ్యత తీసుకోలేదు కూడా నేను కూడా పోలీసు అధికారులు కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తారని కూడా నమ్మకం ఉందని కూడా తెలియజేస్తాను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి రాయల్ నగర్లో దారుణం జరిగింది. జయలక్ష్మి అనే మహిళను దారుణంగా చంపేశాడు దుండగుడు. తనతో పాటుగా తన చిన్న మనవరాల్ని కూడా దాడి చేశాడు. ఇక ఆ తర్వాత బైక్ పై పరారయ్యాడు దుండగుడు. ఆస్తి తగాదాలే కారణమని పోలీసు అనుమానిస్తున్నారు. నిందితుడు ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకున్నాడంటున్నారు స్థానికులు. కేసు నమోదు చేసుకొని ప్రస్తుతం పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ మిస్టరీని ఛేదిస్తామంటూ కూడా పోలీసు వెల్లడిస్తున్నారు. ఇక